హీరోలుగా అడుగుపెట్టే చాలామంది హీరోలు స్టార్డమ్ కోసం పరిగెత్తుతూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రమైతే తమ సహజసిద్ధమైన నటనతోనే ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకోవాలని అలా సంపాదించుకున్న నటులు ఎందరో ఉన్నారు. సరిగ్గా అలాంటి కోవలోకే వస్తాడు. తన సహజసిద్ధమైన నటనతో నటుడిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒకప్పటి హీరో వడ్డే నవీన్. ఈ హీరో పేరుకి కూడా పరిచయం అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈయన నటించిన సినిమా లవ్ స్టోరీస్ సినిమాలు అయితే అమాయక ప్రేమికుడిగా, అంతేకాదు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అయితే ఇంటి అబ్బాయిలాగా ఎమోషనల్ సీన్స్లో కూడా అందరి హృదయాలను తాకే విధంగా తన సహజసిద్ధమైన ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు. అలా హీరోగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తన సహజసిద్ధమైన నటనతో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒకప్పటి హీరో అని చెప్పాలి. మరి అలాంటి వడ్డే నవీన్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ముఖ్యంగా ఆయన భార్య ఎవరో, ఆమె ఏం చేస్తుందో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆయన కొడుకు గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈ వీడియోలో మనం గమనిద్దాం. మరి హీరోగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాల పాటు సినిమా రంగంలో రాణించి మళ్ళీ ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అన్న సినిమాతో ప్రొడ్యూసర్ గా కూడా మారి మళ్ళీ వెండితెర మీద రానున్నాడు. మరి ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీగా ఉన్న ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే ఒకప్పుడు మన తెలుగు సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టి అలరించిన వడ్డే నవీన్ గారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయేది. వడ్డే నవీన్ గారి భార్య ఎవరో, ఆవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, ముఖ్యంగా వడ్డే నవీన్ గారి కొడుకు గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా రాణించి అలరించిన వడ్డే నవీన్. ఇక ఈ హీరో గురించి మాట్లాడుకోవాలి అంటే ఈయన వ్యక్తిగత జీవితం తండ్రి నుంచి ప్రారంభించాలి. వడ్డే రమేష్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రతిష్టాత్మకమైన సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్గా పరిచయం అవసరం లేని వ్యక్తి. స్టార్ ప్రొడ్యూసర్గా ఎంతో మంది స్టార్ డైరెక్టర్లతో కలిసి ఎన్నో మంచి సినిమాలకి నిర్మాణ సారథ్యాలు చేపట్టిన ఆయన ఎంతో మంది హీరోలని కూడా ఆయన సినిమాల ద్వారా పరిచయం చేశాడు. అలాంటి వడ్డే రమేష్ గారు ప్రొడ్యూసర్గా మారి సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించిన ఒక నిర్మాత. ఇక వడ్డే రమేష్ గారు ఎన్టీఆర్ గారి బొబ్బులు పిలి, మెగాస్టార్ చిరంజీవి గారి లంకేశ్వరుడు, విశ్వనాథ నాయకుడు, చిన్నారి ముద్దుల పాప, రావణ బ్రహ్మం, కర్మ, తిరుగుబోతు మరియు క్రాంతి వంటి సినిమాల ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలను అందించడం. ఇక అలాంటి వడ్డే రమేష్ గారి కొడుకే వడ్డే నవీన్. కుటుంబ నేపథ్యం సినీ వాతావరణంతో కూడుకున్నప్పటికీ వడ్డే నవీన్ గారు ఏనాడు సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని అనుకోలేదట. కాకపోతే యాదృచ్ఛికంగా అతడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సి వచ్చిందని తన తండ్రి నిర్మాణం చేపట్టిన మొదటి సినిమా క్రాంతి సినిమాతో తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. ఇదిలా ఉంటే ఆయన నటించిన మొదటి సినిమా క్రాంతి అయినప్పటికీ హీరోగా వెండితెర ముందుకు వచ్చిన సినిమా మాత్రం కోరుకున్న ప్రియుడు అని చెప్పాలి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత వడ్డే నవీన్ వరుస సినిమాలతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు. ఇక కోరుకున్న ప్రియుడు సినిమా తర్వాత పెళ్లి, ప్రియా ఓ ప్రియ, తాంబూలాలు, చిలక్కొట్టుడు, పెళ్లాడి చూపిస్తా, లవ్ స్టోరీ, అంతేకాకుండా స్నేహితుడు, చాలా బాగుంది, నా హృదయంలో నిద్రించే చెలి, మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, ఇలా ఆయన నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవడం స్టార్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేశాడు. అలా 1997 నుంచి దాదాపు 2016 సంవత్సరం వరకు హీరోగా, ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో లీడ్ యాక్టర్గా కూడా నటించడం జరిగింది. అయితే 2016 సంవత్సరంలో అటాక్ అన్న సినిమాలో విలన్గా కూడా కనిపించాడు. అలా 1997 నుంచి 2016 వరకు దాదాపు 30కి పైగా సినిమాలు నటించిన ఆయన ఆ తర్వాత ఉన్నట్టుండి సినిమా రంగానికి దూరం అవ్వడం జరిగింది. మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత 2026 సంవత్సరంలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అన్న సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా తానే సొంతంగా ఓ ప్రొడక్షన్ బ్యానర్ని స్థాపించి ప్రొడ్యూసర్గా కూడా మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించాడు. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆయన భార్య గురించి, ఆయన కొడుకు గురించి కూడా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వడ్డే నవీన్ గారు నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వివాహం చేసుకున్నారు. మొదట వివాహం చేసుకోవడం, మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ తిరిగి 2001వ సంవత్సరంలో మీనా గారిని పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ వడ్డే నవీన్ గారి భార్య మీనా ఎవరో, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే వడ్డే నవీన్ గారికి మీనా స్వయాన వరుసకి మరదలు అవుతుంది. వీళ్ళ ఇరు కుటుంబంలోని వాళ్ళు ముందు నుంచి బంధువులు అవ్వడం, పైగా చిన్నప్పటి నుంచి వడ్డే నవీన్ అంతేకాకుండా మీనా గారు కలిసి పెరగడం,
ఇద్దరి మధ్య మంచి స్నేహం, అండర్‌స్టాండింగ్ ఉండడంతో అలా మొదటి నుంచి తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనుకోని వడ్డే నవీన్ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది మీనా గారు. ఇక మీనా గారిని పెళ్లి చేసుకున్న తర్వాత వడ్డే నవీన్, మీనాలకి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఇక అతడి పేరు వడ్డే జిష్ణు. ఇలా ఉంటే వడ్డే నవీన్ గారి భార్య అయిన వడ్డే మీనా గారు కూడా ప్రొడ్యూసర్ అని చెప్పాలి. అది ఎలాగయ్యా అంటే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాలోని నిర్మాతగా వడ్డే నవీన్ అయితే నిర్మాణ సారథ్యాల్లో ఆయన భార్య కూడా ఆయనకి ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చింది. అలా వీళ్ళిద్దరూ కలిసి స్టార్ట్ చేసిన బ్యానరే వడ్డే క్రియేషన్స్. ఇక ఈ వడ్డే క్రియేషన్స్ బ్యానర్కు సమర్పణలోనే ఈ సినిమా రావడం, పైగా ఈ సినిమా సమర్పణగా తన కొడుకును కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మరి ఇంతకీ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతాము. వడ్డే నవీన్, మీనాలకి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు, వడ్డే జిష్ణు. ఆ మధ్య కాలంలో అంటే కొన్నేళ్ల క్రితం ఇతడు ధోతి ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటే అలా చిన్న కుర్రాడిలా కనిపించిన ఆ అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ కి వచ్చేసాడు. ప్రస్తుతానికి ఇంటర్ చదువుతూ ఉన్నానని, తాను కూడా సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నానని, తనకి కూడా యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటూ, ఇక తాను కూడా హీరోగా నటించాలని ఉంది అంటూ మొత్తానికి తన ఇంట్రెస్ట్ ని కూడా బయట పెట్టాడు. అంటే త్వరలోనే వడ్డే కుటుంబంలో నుంచి అంటే వడ్డే నవీన్ గారి కొడుకు కూడా సినిమా రంగంలోకి తర్వాతి తరం వారసుడిగా ఎంట్రీ ఇవ్వబోతాడు. ఏది ఏమైనప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సాధారణ నటుడిగా తన సహజ సిద్ధమైన నటులతో మనందరినీ అలరించి, ముఖ్యంగా పెళ్లి సినిమాలోని జాబిలమ్మ నీకు అంత కోపమా అన్న పాట వినిపిస్తే వడ్డే నవీన్ గుర్తు రావాల్సిందే. అలా తన నటనతో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వడ్డే నవీన్ గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో చాలా ఏళ్ల తర్వాత ఆయన త్వరలో హీరోగా రాబోతున్న సినిమా నేపథ్యంలోనే ఆయన భార్య, కొడుకు గురించి వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.